మార్చి 31, 2025 వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అంటే అధ్యక్ష మంత్రి గారు చెప్పిన ప్రకారం ఇది నా కవిత్వం కాదు, నా తాలూకా అభిప్రాయం కాదు అధ్యక్ష. మంత్రి గారు సభకి ఇచ్చిన సమాచారం ప్రకారము మార్చి 31 వరకు ఒక సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నా సరే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. వచ్చే నెల 25 ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం ఫుల్ఫెడ్గా అమలు జరుగుతుంది అనేది మీ తాలూకు ఉద్దేశం. అంతేనా చెప్పండి. అంతేనా కాదని నాకు రెండో సిలిండర్ వస్తుంది రాదు. ఒక సిలిండర్ కానీ అయిపోయి 4 నెలలు అయిపోయిన తర్వాత మరి ఇంక మళ్ళీ ఆర్థిక సంవత్సరం మారితే కానీ రెండో సిలిండర్ రాదు అనే విషయాన్ని వాళ్ళు క్లారికల్గా చెప్పారు. ఆ విషయాన్ని అది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. మార్చి 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఆ రోజున వాళ్ళు తీసుకోవచ్చు. సెకండ్ ఫేజ్లో అంటే April 1 రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుంది. అంటే అధ్యక్ష చూడండి అధ్యక్ష, బయట వచ్చి ఎన్నికలప్పుడు వచ్చి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాము సూపర్ 6 అని చెప్పారు అధ్యక్ష. ఎన్నికలైన తర్వాత వచ్చి వచ్చే ఆర్థిక సంవత్సరం మళ్ళీ April 1 వరకు కూడా ఈ ఒక్క సిలిండర్తోనే మీరు సరిపెట్టుకోండి అని చెప్తున్నారు అధ్యక్ష. ఇది ఒక సామెత ఉందా అధ్యక్ష? మా దగ్గర లేదు కానీ రాయలసీమలో సామెతది. రాయలసీమ ఏట్లో వెళ్తే వచ్చి ఏటి మల్లప్ప ఏటి దాటిపోతే వచ్చి పోరా బోడి మల్లప్ప అన్నారు. అది ఆర్థిక మంత్రి గారు బాగా తెలుసు సామెత.